హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి లిస్ట్ అనేది విడుదల చేశారు. ఈ లిస్టు విడుదల చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా కింద ఎకరానికి మనకు తొలి విడతగా 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా విడుదల చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు అయితే జమ అవుతూ ఉన్నాయి. తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ యొక్క వీడియోను అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల కాబోతున్నాయి. కాబట్టి మీరు వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక లాస్ట్ వరకు వీడియోను చూడటమే కాకుండా ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఈ క్యూఆర్ కోడ్ను ఇప్పుడే స్కాన్ చేయండి. మీరు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారన్న నేను ప్రతి వీడియోలో కూడా మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పనిసరిగా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా మీరు ఇచ్చే విలువైన సహాయం చాలా నాకు ఉపయోగపడుతుంది. తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. ఇక సహాయం చేయడమే కాకుండా మీ వాళ్ళకు కూడా తెలియజేసి వారి దగ్గర కూడా సహాయం చేపించండి. ఎంతో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఒక బజార్లోకి వెళ్ళినప్పుడు మరి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అనవసరంగా డబ్బులు అనేది మీకు తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇక అటువంటి ఖర్చులో కొద్ది భాగాన్ని నాలాంటి వికలాంగుడికి తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసి నన్ను ఆదుకుంటారని కూడా నేను ఆశిస్తున్నాను. తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని అయితే పంపించండి. ఇక అంతేకాకుండా తప్పకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది. తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చే లైక్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అంతేకాకుండా తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు పక్కనే షేర్ బటన్ ఉంది. లైక్ అయిపోయిన తర్వాతనే షేర్ బటన్ వస్తుంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా మీరు వీడియోని అయితే షేర్ చేయండి. అంతేకాకుండా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న మన వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. తప్పకుండా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ప్రజాపాలనలో ఈ యొక్క రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకుని కొన్ని లక్షల మంది కొత్త రైతులు కూడా ఈ యొక్క రైతు భరోసా పథకం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వారు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎవరైతే రైతు బంధు పొందుతున్నారో ఆ రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొస్తాం. ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క అంటే గతంలో ఇస్తున్నటువంటి 10,000 రూపాయలు కాకుండా 2 సీజన్లకు సంబంధించి సంవత్సరానికి ఇప్పుడు మన కొత్త ప్రభుత్వంలో ఎకరానికి 7,500 రూపాయల చొప్పున మనకు 2 సీజన్లకు సంబంధించి 15,000 రూపాయలను ఒక్కొక్క రైతుకు కూడా విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అమౌంట్ అనేది విడుదల చేయాలని నిర్ణయం తీసుకుందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయబోతున్నారు. ఈ నెల 28 నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా పథకం కింద 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా విలువైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక దీనికంటే ముందుగానే రైతులు చేయాల్సినటువంటి కొన్ని పనులను అయితే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరూ కూడా తప్పనిసరిగా ఎవరైతే ఈ యొక్క రైతు భరోసా పథకానికి ఇంకా దరఖాస్తు చేసుకోలేదో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని, ఇక దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని, ఎన్పిసిఐ లింక్ చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఇలా మనకు కీలక రూల్స్ని అయితే తీసుకొచ్చారు. తప్పనిసరిగా రైతులందరూ కూడా ఇలా చేయాలని కూడా
నిర్ణయం తీసుకున్నారు. అలాగే కౌలు రైతులకు కూడా ఈ యొక్క పథకాన్ని వర్తించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక మామూలు రైతులకు వచ్చినట్టే కౌలు రైతులకు కూడా వానాకాలం సీజన్లో 7,500 రూపాయలు, మనకు యాసంగి సీజన్లో 7,500, మొత్తం 1 ఎకరం భూమి కలిగిన రైతుకు 15,000 రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా యొక్క డబ్బులు అనేది జమ అవుతుందన్నమాట. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది. ఈ యొక్క రైతు భరోసా పథకం కంటే ముందే మరొక పథకం డబ్బులు విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇక ఆయన చెప్పినటువంటి అప్డేట్ కనుక చూస్తే ఎవరైతే అంతకుముందు కురిసినటువంటి వర్షాలకు కూడా ఆయన ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయలను అయితే విడుదల చేశారు. ఇక అంతేకాకుండా మనకు ఇప్పుడు కురిసినటువంటి వర్షాలకు మొన్న వరకు కూడా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో, మిగిలిన జిల్లాల్లో కూడా మనకు వర్షాలు కురిసి రైతన్నులు అయితే తీవ్రంగా పంటలు నష్టపోవడం జరిగింది. ఇక పూర్తిగా పంటలు అయితే దెబ్బతిన్నాయన్నమాట. కేంద్ర బృందం కూడా వచ్చి మన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మనకు నష్టాన్ని అంచనా కూడా వేశారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని నిర్ణయం తీసుకుందనమాట. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారనమాట. ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు నష్టపోయింటే అన్ని 10,000 రూపాయలు అయితే ఇస్తారు. ఇక ఈ నష్టపోయినటువంటి నష్టాన్నే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారికి కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే రైతు భరోసా సాయం అయితే అందబోతుంది అనమాట. ఈ రైతు భరోసా సాయం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు గతంలో ఇస్తున్నట్టు కాకుండా ఇప్పుడైతే 7,500 రూపాయలు, ఎకరానికి 7,500 నుంచి 10 ఎకరాల వరకు కూడా, అది కూడా పంటలు సాగు చేసే రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అయితే అమలు చేసే సమయం ఆసన్నమైంది. ఈ నెల 28 లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా, అంటే ఈ యొక్క వానాకాలం సీజన్ కూడా మనకు మరొక 20 రోజుల్లో ముగిసిపోతుంది. కాబట్టి అంతలోపే రైతులకి పట్టుబడి సాయాన్ని అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా మీ ఏఈఓ గారిని కలిసి దరఖాస్తు చేసుకోండి. అంతేకాకుండా దరఖాస్తు చేసుకున్న రైతులకు జాబితా కూడా విడుదల చేయబోతున్నారు. ఆ జాబితాలో ఉన్నటువంటి పేర్ల ప్రకారం మీకు అందరికీ కూడా డబ్బులు అయితే ఇస్తారు. ఇక దీని ప్రకారం మీరందరూ కూడా అప్లై చేసుకుంటే మీకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి మరొక అప్డేటు. రైతు భరోసా పథకానికి సంబంధించి తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఆ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.